నెట్వర్క్ పెరుగుతుందా లేదా? పెరుగుతుంది. అవుతుందా లేదా? జాయినింగ్స్ ఎప్పుడైతే పెరుగుతున్నాయో ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మన నెట్వర్క్లో గ్రోత్ అనేది మనకి వస్తుంది. సో ఎప్పుడైతే నెట్వర్క్ గ్రో అవుతుందో మనం చేయవలసింది ఏంటి అంటే డూప్లికేషన్. అంటే ఏం చేయాలండి? ఏదైతే ఈ బిజినెస్లో మనం ప్రొడక్ట్ వాడామో, ఏదైతే 100% ప్రొడక్ట్ మనం యూజ్ చేసామో, ఏ విధంగా ప్రొడక్ట్ని మనం షేర్ చేస్తున్నామో ఇదే ప్రొడక్ట్ని మనకి తెలిసిన డౌన్లైన్స్ అందరికీ కూడా జాయినింగ్స్ చేస్తూ డూప్లికేట్ చేయాలి. సో ఎప్పుడైతే జాయినింగ్స్ డూప్లికేషన్ అవుతుందో నెట్వర్క్ పెరుగుతుందా లేదా? పెరుగుతుందా లేదా? సో ఇది జరగాలి అంటే యాదగిరి గారు ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి సార్? టీమ్. ఎగ్జాక్ట్లీ. ఇది జరగాలి, జాయినింగ్స్ డూప్లికేషన్ ఇవన్నీ రావాలంటే యాదగిరి గారు ఏం చేయాలండి? మీటింగ్స్ చేయాలి. ఎటువంటి మీటింగ్స్ చేయాలి? ఎలాంటి మీటింగ్స్ కావాలి బిజినెస్ లో మనకి? ఏం కావాలి? హోమ్ మీటింగ్స్, ఇంకా 1-to-1 చేయాలా లేదా? అట్లాగే బిజినెస్ ఆపర్చునిటీ. సో దీంతో పాటు ఒక 10 మంది, 15 మంది, 20 మంది ఇట్లా స్టోర్ పట్టుకొచ్చి మీటింగ్స్ చేయాలా లేదా? వీక్లీ మీటింగ్స్, రైట్? సో వీటితో పాటు కంపెనీ ప్రోగ్రామ్స్. కంపెనీ ఎలాంటి ప్రోగ్రామ్స్ అవుతుంటే ఆర్సీఎం లో మనకి గుడ్ డాట్ ప్రోగ్రామ్ అవుతుంది, హరి సంజీవిని ప్రోగ్రామ్ అవుతుంది, అగ్రికల్చర్ మీద మనకి ప్రోగ్రామ్స్ అవుతూ ఉంటాయి. సో అట్లాగే బిజినెస్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మన లీడర్స్ చేస్తుంటారు. వీటన్నిటితో పాటు యూఎల్పి అనే ఒక స్ట్రాటజీ కంపెనీ మనకు స్టార్ట్ చేసుకోవడం జరిగింది. యూఎల్పి అనే స్ట్రాటజీతో పాటు కంపెనీ జోనల్ సెలబ్రేషన్, అంటే ఒక 5,000 మంది 10,000 మందితో మనకి జోనల్ సెలబ్రేషన్స్ అనేది చేయడం జరిగింది. సో ఈ మీటింగ్స్ అన్ని కూడా చేస్తే బిజినెస్ డెవలప్ అవుతుందా లేదా? అవుతుందా లేదా? జేఆర్సీఎం అందరూ ఇక్కడే ఉన్నారా? రైట్. సో మనం గురుగారు టార్గెట్ కోసం మాట్లాడుకుంటున్నాం. చాలా ఇంపార్టెంట్ మనకి. ఆయన ఒక టార్గెట్ పెట్టుకున్నారు 1 lakh. ఆ టార్గెట్ లో మనం చేసే ఫస్ట్ పని ఏంటంటే ప్రొడక్ట్ ని 100% యూజ్ చేస్తున్నారు. సో అట్లాగే 100% ప్రొడక్ట్ ని షేర్ చేస్తున్నారు. సో ఏదైతే ప్రమోట్ చేస్తున్నారు బిజినెస్, సో ఇది బిజినెస్ తో పాటు ఆయన చేసే పని ఏంటంటే జాయినింగ్స్ పెంచుతున్నారు, రోజు కొత్త కొత్త వాళ్ళని కలుస్తున్నారు. సో బిజినెస్ డెవలప్ చేస్తారు. దీంతో పాటు యాదగిరి గారు ఏదైతే అది నేర్చుకున్నారో, ఏదైతే ప్రొడక్ట్ కోసం ఇన్ఫర్మేషన్ తీసుకున్నారో దాన్ని డౌన్లోడ్ చేస్తున్నారు. దీంతో పాటు గ్రోత్ స్ట్రాటజీలో భాగంగా ఆయన ఏం చేస్తున్నారంటే నెంబర్ ఆఫ్ మీటింగ్స్ చేస్తారు. కరెక్టేనా? నెంబర్ ఆఫ్ మీటింగ్స్ ఎట్లా చేయాలి? ఎలాంటి మీటింగ్స్ చేస్తున్నారండి యాదగిరి గారు? ఎలాంటి మీటింగ్స్ చేయాలి? హోమ్ మీటింగ్స్, 1-to-1. హోమ్ మీటింగ్స్, 1-to-1, వీక్లీ మీటింగ్స్, నెక్స్ట్ కంపెనీ ఏదైతే ట్రైనింగ్స్ ఇస్తున్నా కంపెనీ మీటింగ్స్ కానీ, లీడర్ ట్రైనింగ్స్ కానీ, వీటన్నిటితో పాటు ప్రొడక్ట్ ట్రైనింగ్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. కరెక్టే కదా? అవును సార్. ఎస్ ఆర్ నో? yes. సో దీంతో పాటు ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే యాదగిరి గారు ఇక్కడ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన ఒక సింపుల్ స్ట్రాటజీ ఏంటి అంటే ఆయన ఖచ్చితంగా ప్రొడక్ట్ ని రీపర్చేస్ చేయాలి, చేయించాలి. కరెక్టేనా? అంటే 1వ తారీఖున నేను ఆర్సీఎం ప్రొడక్ట్స్ కొనుక్కున్నాను, వాడాను. మళ్ళీ 10వ తారీఖు 15వ తారీఖు లేకపోతే 20వ తారీఖు ప్రొడక్ట్స్ అయిపోయినాయి. ఆ ప్రొడక్ట్స్ మళ్ళీ వాడాలనిపించింది. సో లేకపోతే నా ఇంట్లో ప్రొడక్ట్స్ సరిపోలేదు, మళ్ళీ కొనుక్కుంటున్నాను. అదేవిధంగా నేను నా టీంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రొడక్ట్స్ ని చెప్తున్నాను. ఈ ప్రొడక్ట్స్ ని చెప్పేటప్పుడు వాళ్ళు కూడా రీపర్చేస్ చేయాలా లేదా? చేయాలా? ఈ రీపర్చేస్ ఎప్పుడు జరుగుతుంది అంటే నేను కానీ నా టీము కానీ 100% ప్రొడక్ట్స్ ఎప్పుడైతే ఒక కన్జ్యూమర్ అవుతారో అప్పుడే మనకి ఖచ్చితమైన రీపర్చేస్ జరుగుతుంది. అంతేనా? కరెక్టే కదా? 100 ప్రొడక్ట్స్ వాడితేనే కదా, 100% ప్రొడక్ట్స్ వాడితేనే కదా మనకి రీపర్చేస్ అనేది జరుగుతుంది. సో రీపర్చేస్ చేయడంతో పాటు ఈయన ఏ విధంగా చేస్తున్నారో ఇక్కడ మనం పెట్టుకున్నంత ఫార్ములా ఏంటి? డూప్లికేషన్. కరెక్టా కదా? ఎస్ ఆర్ నో? సో ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే మనం చేస్తే సరిపోతా, డూప్లికేషన్ కూడా చేయాలి. కరెక్టేనా? నెట్వర్క్ అంటే ఏంటంటే టీమ్ బిల్డ్ చేయడం. ఈ టీమ్ బిల్డ్ చేసే ప్రాసెస్ లో నేను చేయవలసిన పని ఏంటి అంటే ఏదైతే వర్క్ నేను చేస్తున్నానో ఇదే వర్క్ నేను డూప్లికేట్ చేయాలి. రైట్? ఒప్పుకుంటారా? సో ఇప్పటిదాకా నేను ఏదైతే చెప్పానో ఒక స్ట్రాటజికల్ గా ఎవరెక్కడికి వచ్చి చెప్తాను
సార్ వింటున్నారా? వింటున్నాం సార్. సార్ ఇక్కడ నుంచి నేను ఒక ప్లానింగ్ ఉండదు. ఏం ప్లానింగ్? యాదగిరి ప్లానింగ్